అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. అమ్మతోడి ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ అవాంఛిత రోమాల్ని నిర్మూలించటం. చాలామంది అమ్మాయిలు అవాంఛిత రోమాలతో చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు నలుగురిలోకి వెళ్ళాలన్నా వాళ్ళకి ఆత్మవిశ్వాసం కోల్పోతున్నారు. వాళ్ళు రకరకాల పద్ధతుల్లో లేజర్ ట్రీట్మెంట్ అని, వ్యాక్సిన్, థ్రెడ్డింగ్, ప్లక్కర్ రకరకాలుగా వాళ్ళు అవి తీసేసుకుంటున్నారు. ఈ కొద్ది రోజులకి మళ్ళీ వస్తాయి, మళ్ళీ చేస్తున్నారు, మళ్ళీ వస్తాయి. చాలా ప్రతిసారి కూడా పెయిన్తో కూడుకున్న పని అండి అది. అలాగే ఖర్చుతో కూడా కూడుకున్న పని. నేను ₹1 ఖర్చు లేకుండా ఇది ఎలా పోగొట్టుకోవాలో శాశ్వతంగా నేను చెప్తాను. ఆవు పేడతో చేసిన పిడకని బాగా ఎండపెట్టి అది బాగా కాల్చి బూడిద చేసి జల్లెడ పట్టి ఒక సీసాలో పెట్టుకోండి. అది మీరు థ్రెడ్డింగ్ కానీ వ్యాక్సిన్ కానీ చేసుకున్న తర్వాత మీరు ప్రతిరోజు రాత్రి అది పూసుకొని తెల్లారి కడిగేసుకోండి. అలా ప్రతిరోజు చేసుకోండి. ఏదన్నా బలమైన వెంట్రుకలు వస్తే అవి కూడా తీసేసి అవి వాటికి కూడా రాసుకోండి. అవి కూడా పూర్తిగా పోతాయి. ఆ పూర్తిగా పోయేదాకా రాసుకోండి. ఆ కుదుళ్ళల్లోకి ఈ పౌడరు ఇది బూడిద పోయి ఆ ఎంట్రుకని రానీయకుండా చేసేస్తుంది. ఇక ఎప్పటికి శాశ్వతంగా పోతుంది. బాగా మెరుస్తుంది. మచ్చలు పడవు, సైడ్ ఎఫెక్ట్లు ఏమీ ఉండవు. చాలా బాగుంటుందండి. మీరు అలా చేసుకోండి. ఎందుకంటే ఆడపిల్లలందరూ కూడా బాగుండాలని నేను కోరుకునేదాన్ని. ఈ రోజుల్లో చాలామంది స్లీవ్లెస్లు వేసుకుంటున్నారు. అండర్ ఆర్మ్స్లో కూడా క్రీములు రాసుకొని రకరకాలవి రాసుకొని చర్మం నల్లగా అయిపోతుంది. వాళ్ళు కూడా ఇది రాసుకుంటే పూర్తిగా పోతాయి, నల్లపడదు. చాలా బాగుంటుందండి. ఇది తప్పకుండా ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా చేసుకోవాలి. ఈరోజు నేను పావు కిలో వంకాయలు వంకాయ తాళింపు చేస్తానండి. చూడండి, ఈరోజు పుట్నాల పప్పు, 2 తెల్లగడ్డలు, 2 స్పూన్లు కారం, 1 స్పూను ఉప్పు, ఇవి మిక్సీ పెట్టుకోవాలి. పౌడర్ చేసుకొని వస్తాను. ఇలా పౌడర్ చేసుకోవాలి. దీన్ని ఆ వంకాయల్లో స్టఫింగ్గా వాడతాను. చూడండి, ఇలా 4 పక్షాలుగా కోసుకోవాలండి. దీనిలో పుచ్చులు ఉన్నాయేమో చూసుకోవాలి. చూడండి, పుచ్చులన్నీ చూసుకోవాలి. ఇప్పుడు ఈ స్టఫింగ్ దీనిలో పెట్టుకుందాం.
ఇలా స్టఫింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బాండల్ని పొయ్యి మీద పెట్టుకుందాం. బాండల్ని పొయ్యి మీద పెట్టుకోవాలి. కొంచెం నూనె పోసుకోవాలి. నూనె కాగిందండి. ఇప్పుడు ఈ వంకాయల్ని దీంట్లో ఒక్కొక్కటి వేసుకోవాలి. లేత వంకాయలు కదండి, మగ్గిపోయినాయి చూడండి. దీంట్లో కొద్దిగా కరివేపాకు వేద్దాం. ఈ మిగిలిన పౌడర్ కూడా వేసేద్దాం. ఇప్పుడు బాగా కలుపు. ఇలా తిప్పుకోవాలి. మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టుకుందాం. చూడండి, రెడీ అయిపోయింది. ఇక దించేసుకోవటమే. గుమగుమలాడే గుత్తి వంకాయ వేపుడండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం రండి. ఇదిగోండి, వేడి వేడి అన్నంలోకి గుత్తి వంకాయ కూర ఫ్రై చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి. ఇది రసంలో కానీ సాంబార్లో కానీ చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. చూడండి ఎంత బాగుందో.
చాలా బాగుందండి. మీరందరూ కూడా ట్రై చేయండి. ఇంటిల్లిపాది చేసుకొని తినండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.